మాటలు లో క్వాలిటీ. ఈ మొత్తం భగీరథ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక లూటీ జరుగుతుంది. మొన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు మేము సందర్శించాను. ఇది తెగిపోయిన కాలం. ఇప్పటి వరకు అది నేను ఆశ్చర్యపోయిన. యాక్చువల్లీ నేను ఆ ప్రాంతం మొదటిసారి పోయినా. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ గేట్ ఆనుకునే కాలువ ఇది. ఫామ్ హౌస్ ఆనుకునే ఉంది కాలువ. ఆ కాలువ తెగిపోయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కి పోయే కాలువ తెగిపోయి కొంత పంట నష్టం, అదేవిధంగా కొంత పంట నష్టం, అదేవిధంగా కొంత ఇల్లు నష్టపోయిన విషయం మేము స్వయంగా గమనించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ కాలువ తెగిపోవడం డే టైంలో జరిగింది. సో అందుకోసం ఏం ప్రాణ నష్టం జరగలేదు. మేము ఆ కాలువ చూసినాం. ఆ కాలువ సిమెంట్ కాలువ సిగ్గు లేకుండా ఒక ఈన్సి ఇట్లనే పడతాయి బొగ్గలు అంటున్నాడు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అతన్ని డిస్మిస్ చేస్తారు. సిమెంట్ కాలువలు అట్లనే పడిపోతే అని తెగిపోతే అనడం ఇక ఇంతకంటే సిగ్గులేని మాటలు ఉండవు. హరీష్ రావు గారు, మీరు కూడా మరి దయచేసి ఏదో ఎవరో చెప్తే కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడదు. ఆడికొచ్చి ఈ కాలువ దిగిపోవడమే సాధారణం కాదు. మేము మీకు ఉదాహరణ చెప్తున్నా. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలు మట్టి కాలం నుండి దశాబ్దాల వరకు అక్కడ కూడా తెగిపోయిన సందర్భాలు చాలా తక్కువ. అట్లా తెగిపోతేనే సిమెంట్ లైన్ చేసినాం వరల్డ్ వైడ్ ఫండ్స్ తో. ఇప్పుడు సిమెంట్ కాలువలు నాసిరకం పనుల ద్వారా తెగిపోయినంటే ఈ ప్రభుత్వం పనితీరు, ఈ దోపిడీ విధానం స్పష్టంగా అవపడుతుంది. తన ఫామ్ హౌస్ పక్కన ఉన్న కాలువ తెగిపోతే అసలు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, భగీరథ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. రేపు అంటారు డ్యామ్ అయిపోతుంది. ఏది కొండపోచమ్మ సాగర్ డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి. ఏముంది ఒకసారి అయిపోతే అంటారు. ఏ విధంగా అయితే మనం రెస్పాన్స్ ఇచ్చిందో మొన్న కాలువ అయిపోతుంది సార్, ఏమైతే అయిపోతుంది. సిగ్గుశరం లేదా ఎంసీకి అది రావట. అతను నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అతన్ని ఇమీడియట్ గా సర్వీస్ ని డిస్మిస్ చేయాలి. నెగ్లిజెన్స్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. కానీ అతను ఎనకేసుకొచ్చి మంత్రులు మాట్లాడుతారు. మరి మరింత లోతుగా పరిశీలిస్తే ఆ కాలువ మెగా కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఇచ్చింది. అదేవిధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కరణే ప్రభాకర్ ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో అందరినీ తాకట్టు పెట్టి మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి ఇప్పుడు సుమారు 300 లక్షల కోట్లు తాకట్టు పెట్టి ఇటువంటి పనులు వాళ్ళు చేస్తారు. ఇంత గలీజు పనులు, పూర్తిగా రాష్ట్రాన్ని దోచుకోవడం, రాజకీయాన్ని అసలు ఏ స్థాయికి దిగజార్చిందో ఎవరు ఊహించలేరు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఉపేందర్ రెడ్డికి ఆ వర్క్ మెగా ఇంజనీరింగ్ కి టెండర్లు వస్తే అతనికి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పించి సబ్ కాంట్రాక్ట్ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కరణే ప్రభాకర్కి ఇచ్చినండి. అంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇది సింపుల్ కాదా అని అడుగుతున్నాం. అసలు ఏంది కాంట్రాక్టులు, ఏంది టెండర్లు, ఏంది దోచుకోవడాలు, ఏంది సబ్ కాంట్రాక్టర్లు? నేరుగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ విషయం ఏ స్థాయిలో రేజ్ చేయాలో రేజ్ చేస్తాం. ఇక్కడ గవర్నర్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో అన్ని స్థాయిలో ఈ న్యాయస్థానంలో ఈ విషయం రేజ్ చేస్తాం. కానీ ఇది ముందుగా ప్రజానీకం లోపలికి తీసుకుపోవడానికి నేను మాట్లాడుతున్నాను.
కొండపోచమ్మ సాగర్ కాలువని ఒకరికి టెండర్లు ఇచ్చి వారి ద్వారా పార్టీ మారినందుకు గిఫ్ట్ గా మరి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్కి ఇచ్చిందా లేదా ముఖ్యమంత్రి గారు? ఇంత నిస్సిగ్గు నిర్లజ్జగా ఇంకా బహుశా ఏ ప్రభుత్వం గతంలో పనిచేయకపోవచ్చు. నేను ఇంకొక విషయాన్ని చెప్తాను మీకు ఇరిగేషన్ వర్క్ గురించి. నేను ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ విషయంలో 2600 కోట్ల టెండర్. నేను టెండరు సబ్మిట్ అయినాక ఓపెన్ కాకముందే చెప్పిన ఇది ముఖ్యమంత్రి ఇంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, ఈ పని ఎల్ఎన్టీకి రాబోతుంది. మరి నాకు ఎన్ని వస్తుంది? నేను మీకు ఉదాహరణ ఉన్నాయి, మీ పత్రికలే ప్రింట్ చేసినాయి, నా ట్విట్టర్ ఉంది. దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ ఓపెన్ కాకముందే ఇది ఎల్ఎన్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందని చెప్పిన అదే విధంగా వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ లో టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత ఎల్ఎన్టీ నుంచి అప్లికేషన్ తీసుకొని ఎలక్ట్రోమెకానికల్ క్వాలిఫికేషన్ లేకుంటే టెండర్ సబ్మిషన్ డేట్ పోస్ట్పోన్ చేసి వాళ్ళకి క్వాలిఫై చేయించారు. ఆ టెండర్ 2600 కోట్లు. దీంట్లో కమిషన్ 8%. మరి వీళ్ళకి 3 రోజుల్లో ఎలక్ట్రోమెకానికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. చాలా కంపెనీలు, ప్రెసిషన్ ఇంజనీరింగ్ లాంటి కంపెనీలు సమస్య నుంచి వెయిట్ చేస్తున్నాయి ఎలక్ట్రోమెకానికల్ క్వాలిఫికేషన్ కోసం, ఇవ్వలేదు. ఇది డే లైట్ రాబరీ కాదా అని చెప్పి అడుగుతున్నాం. డే లైట్ డెకాయిటీ జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ వాజ్ ఎక్స్టెండెడ్ టు పర్మిట్ ఎల్ఎన్టీ టు క్వాలిఫై. తప్పనిసరిగా ఇది మేము ఈ స్థాయిలో వదిలిపెట్టాం. మేము చీఫ్ సెక్రటరీకి అఫీషియల్ లెటర్ రాసిన, ఆయన ఏం పట్టించుకోకుంటే ఆయన వీళ్ళ పాత్ర ఉందని అనుకోవాలి. తప్పనిసరిగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా ఎల్ఎన్టీకి ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ ఏమో క్వాలిఫికేషన్ డేట్ ఉండే, సివిల్ వర్క్స్ ఏమో ఎక్స్పైర్ అయి ఉండే. అయినా సరే వాళ్ళకి వర్క్ ఇవ్వబోతుందని చెప్పి నేను టెండర్ ఓపెనింగ్ చెప్పిన, టెండర్ తర్వాత కూడా అదే అంత పెద్ద వర్క్ కి ప్రతిమూడు అందరినీ భయపెట్టించి ఇద్దరిని టెండర్ ఇవ్వరు. ఆ టెండర్ వీళ్ళకి ఇచ్చేసి మీకు ఎల్ఎన్టీ పనితీరు చెప్తున్నారు తెలంగాణలో. అంటే వాళ్ళు ఎవరికి ఎంత కమిషన్ ఇస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ వర్క్, అది వర్క్ అవార్డెడ్ 2591 crores. దయచేసి ఇది జాగ్రత్తగా వినాలి. మేడిగడ్డ బ్యారేజ్ వర్క్ అవార్డెడ్ టు ఎల్ఎన్టీ అట్ 2591 crores. అది కూడా 2.7% ఎక్సెస్. దెన్ అదే వర్క్ ని అదే ఎల్ఎన్టీకి 2500 నుంచి 3200 crores పెంచేశారు. ఎవరు పెంచిందా? ఈఎన్సీ మురళీధరరావు. ఈఎన్సీ మురళీధరరావు ఎవరా మనందరికీ తెలుసు. 7వ సంవత్సరం కాంట్రాక్ట్ మీద ఎక్స్టెండ్ అవుతున్నాడు. ఆయనకి ఏం అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ? అచ్చా, అంతటితో అయిపోలేదు. 2591 కోట్లు ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ 3260 కోట్లకి పెంచింది అమాంతంగా. మళ్ళీ ఇంకా అసలు మీరు షాక్ అవుతారు. అదే వర్క్ ని 4583 కోట్ల పైసలు ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు, as irrigation minister, you should answer the people of Telangana. Is it not a fact that Medigadda barrage work was given in the tender to L&T at 2591 crores and finally you paid 4583 crores? మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎవరికి ఎంత కమిషన్ ముట్టినాయి. మరి ఇంత కమిషన్ ముట్టినందుకు ఈ విధంగా ఈ కాస్ట్ ఎస్కలేషన్ చేశారు. అదే విధంగా మరి మరో కంపెనీ ప్రతిమా కంపెనీలో శ్రీనివాసరావు దగ్గర బంధువులు ముఖ్యమంత్రి గారు 2014 వరకు వాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ₹1 పనిచేయలేదు. ఇప్పుడు వాళ్ళకి 10,000 కోట్ల రూపాయలు. ఇదంతా నామినేషన్ అంటే
10,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ వర్కులు ఇవన్నీ కూడా 30 to 40% కాస్ట్ ఎస్టిమేట్స్ హైయర్. నేను ఈరోజు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ మీరు ప్రతిభా శ్రీనివాస్ ఇచ్చిన వర్క్ అదే వర్క్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లో ఎస్టిమేట్స్ 30 to 40% లెస్సర్. ఎవరు సొమ్మునిది ఈ విధంగా డేలైట్ రాబరీ నిలువు దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మళ్ళీ రిపీట్ చేశాను, 2014 కంటే ముందు ప్రతిభా శ్రీనివాస్ కంపెనీకి ₹1 ఇరిగేషన్ వర్క్ చేయలేదు. ముఖ్యమంత్రి బంధువు ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నెపోటిజం. వారు ఇప్పుడు 10,000 కోట్ల వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మరి అదే విధంగా మరొక బంధువు మురళీధర్ రావు గారు ఈఎన్సీ ఇరిగేషన్ 7వ సంవత్సరం వరుసగా ప్రతి ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎక్స్టెండ్ కావడం, ఆయన ఈ 1,000 కోట్ల వరకు అప్పనంగా అప్పచెప్పడం. మరి ఇది తెలంగాణలో ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంది. మరి ఈ మధ్య ఇది జేపీ నడ్డా మరి రామ్ మాధవ్ బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి పెద్ద పెద్ద మాటలు వదిలేస్తారు మీరు, మీకు అన్ని ఆధారాలు ఇస్తాం మీరు కేంద్రంలో ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీ మేము ఆధారాలు ఇస్తాం. మా విషయంలో కూడా అది ఇంకో విషయం చెప్పాలి. గతంలో ఇరిగేషన్ వర్క్స్ లో టెండర్ అప్రూవల్ ప్రత్యేకంగా పెద్ద వర్క్స్ కి ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి సంతకం పెట్టాలి. ఎవరి ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇరిగేషన్ టెండర్స్ అప్రూవల్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ సంతకం పెట్టకుండా అప్రూవ్ చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడో నాడు యుద్ధం కాబట్టి కేసీఆర్ గారు సంతకం పెట్టకుండా కిందతో సంతకం పెట్టించేసి ఈ పని మరి అంటే ఏ స్థాయిలో లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ ఇరిగేషన్ వర్క్స్ టెండర్స్ అప్రూవల్ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేది. ఇది కింద స్థాయిలో చేయించి చేతులు దులుపుకుంటున్నారంటే మరి పొరపాటు జరుగుతుంది, రేపటి రోజు ప్రమాదం అవ్వచ్చు. అలా మీరు కింద సంతకం పెట్టిస్తుంది. మరి కింద సంతకం పెట్టుకున్న వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇష్టం బాబు, మీరు మీ సంగతి ఏమైతుందో తర్వాత ఆలోచన చేయండి, మీతో పాపం పనులు చేయించుకుంటే ముఖ్యమంత్రి సంతకం పెట్టమని చెప్పండి. ఈ విషయాలలో మరి ఈ రూల్స్ ఎప్పుడు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు? ఇప్పుడు ఉదాహరణకి ప్రతిభా శ్రీనివాస్ కి 10,000 కోట్ల ఇరిగేషన్ అంటే అప్పచెప్పారు. ఏ స్థాయిలో అప్రూవ్ అయినాయి అంటే మురళీధర్ స్థాయిలో గతంలో ఈ స్థాయిలో వర్క్స్ ముఖ్యమంత్రి సంతకం పెట్టాలి, సీఎం సంతకం పెట్టింది. ఇప్పుడు సీఎం సంతకం లేకుండా కింద ఇస్తున్న వాడు ఎందుకు ఈ ప్రొసీజర్ మార్చిండ్రు అనే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా చెప్పి పరిగెత్తున్నాను. నేను చీఫ్ సెక్రటరీ గారికి ఈ లెటర్ రాసి చాలా రోజులైంది. అది కాపీ మరి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన, మరి వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. స్పందించకుంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఈ విషయంలో మరి కొంత బట్టి విక్రమార్ గారు మాట్లాడి మిత్రులారా, నేను గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని ప్రభుత్వం రకరకాల అవినీతి సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు కలుపుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అట్లాగే రాష్ట్ర వనరులను కూడా శాసనసభ్యుల్ని కొనుగోలు చేసుకోవడానికి వాడుకుంటున్నారని చాలా సందర్భాల్లో చెప్పాం. ఇది వాస్తవం అని ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఆయన పార్టీ మారినందుకు పాలేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు పార్టీ మారినందుకు వారికి ఆ పని ఒప్పజెప్పారని, ఆ కాంట్రాక్ట్ వారికి ఒప్పజెప్పారని,
ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చేటువంటి మార్జిన్ అమౌంట్ అంతా కూడా వారికి అందజేసేటట్టుగా దానికోసమే వారి పార్టీ మారవలసిందిగా వారు కోరటం మీరు చేరటం కూడా జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు చాలా మందిని కూడా ఉపేందర్ రెడ్డి గారితో పాటు మిగతా ఇంకా కొద్దిమంది శాసనసభ్యులు కూడా ఇదే రకంగా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ పార్టీని మార్చారు. ఇది కేవలం ఇదేదో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నష్టమని ఎవరైనా భావిస్తే పొరపాటు. ఇది ప్రజాస్వామ్యానికి నష్టము. రాష్ట్ర వనరులు దోచుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది నష్టము. ఇది క్విట్ ప్రోకో కిందకి వస్తుంది ఇది కేసు. తప్పనిసరిగా మీరు పార్టీ మారంటే మేము తీస్తాం అనే ఈ లాభం చూపించేటువంటి అది ఆ లాభం కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మునే వారికి ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ఇవ్వటం అనేది ప్రజలందరికీ నష్టం. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మంచి ఫిట్ కేసు, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి కేసు. పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా దీని మీద లోతుగా చర్యలు ఉండాలి. విజిలెన్స్ ఎంక్వైరీ అండ్ సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని కోరుతాం. షబీర్ గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారు యాజ్ చైర్మన్ ఆఫ్ కృష్ణా జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ తరఫున వారు కేంద్ర జలవనరుల మంత్రికి లేఖ రాశారు. నేను వారి కలిసి షెకావత్ గారికి ఆ విషయం వారు చెప్తారు. ముందుగా ఇప్పుడు నేను మాట్లాడిన విషయం గురించి షబీర్ గారు మాట్లాడతారు. మిత్రులకు నమస్కారం. ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆయన చీఫ్ పెన్నీ గారు మాట్లాడినట్టుగా మేము డే 1 నుంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేస్తున్నప్పుడే క్లియర్గా చెప్పినాం, మేము అభివృద్ధి గురించి పోతున్నాం అంటే అభివృద్ధి చెందాం, అభివృద్ధి లేదు, ఏం లేదు. పర్సనల్ నీ అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి అభివృద్ధి తప్ప ఇంకా వేరేది లేదు అని మేము గంటపదంగా చెప్పినాం. అది చెప్పింది రుజువు అయిపోయింది. ఇవాళ కొండపోచమ్మ ప్రాజెక్ట్ మీద కట్టిన కెనాల్స్ లో అది టెండర్ అయిపోయింది మేఘా కృష్ణారెడ్డి పేరు మీద. బేనామీగా మా పార్టీ సింబల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మరి డబ్బులకు అమ్ముడుపోయి లాలూచ్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లాలూచ్కు బడి మారిన వ్యక్తి కాంగ్రెస్ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. ఆయన చిన్న కాంట్రాక్టర్, కానీ ఆయన పెద్ద వర్క్ ఇచ్చిన అది నాసి రకం లేకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏమైతుంది. అలాగే దాంట్లో ఇంకో వ్యక్తి టిఆర్ఎస్ కు సంబంధించిన కన్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ. మరి ఆయనకి ఆయన కాంట్రాక్టర్ తెలియదు ఆయన. మరి ఆయన పేరు మీద కూడా పర్సంటేజ్ ఇక 200 కోట్లు నువ్వు, ఇక 200 కోట్లు ఉపేందర్ రెడ్డి, 400 కోట్ల వర్క్ బిల్లు మీరు అప్పచెప్పండి, ఈ వర్క్ చేసుకోండి, మేఘా కృష్ణారెడ్డి మీద బిల్లు వస్తుంది, ఆ బిల్లు మళ్ళీ మీకు మళ్ళీ బిల్లు ఇచ్చేస్తాం, పర్సంటేజ్ ఎవరెవరు పంచుకోవాలి. అంటే కేవలము రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నాసి రకమైన పని చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మీరు మీ ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్సీలకు, మీ ఎమ్మెల్సీలకు, మీ పార్టీ క్యాడర్కు పంచుతున్నారంటే అత్తా సొమ్ము అల్లుడు దానం చేసినప్పుడు నువ్వు ఎవరయా పైసలు ఇది అప్పు తీసుకొచ్చి పంచుతా అవుతున్నావు. ఇలా ఫిట్ కేసు ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా దీన్ని ఇంకా లోతుగా విశ్లేషించి ఇంకా మా దగ్గర రికార్డు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మీ నాట్ ఓన్లీ ఇరిగేషన్ వాటర్ వర్క్స్ దాంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంది. మనం మీరు చూసినారు ఒక ట్యాంకు నిన్నగా కమ్మగా ఇనాగ్రేషన్కు రెడీ అయింది, ఇట్లా వంగింది, ఇప్పుడు పడిపోయిందట. ఇవాళ కొత్త న్యూస్ ఏమంటే మార్నింగ్ ట్యాంక్ కూడా పడిపోయింది. కాబట్టి ప్రజలారా ఆ కొత్తగా కట్టిన ట్యాంకుల దగ్గరకు పోకండి, మీ ప్రాణం పోతాయి. ఇవన్నీ నాసి రకం పనులు ఉన్నాయి. ఆడబడితే అవి ఉన్నాయి. ఇవాళ ట్యాంకులు పడిపోతున్నాయి, ఈ డ్యామ్లు బీచ్ అయిపోతున్నాయి, కెనాల్స్ బీచ్ అయిపోతున్నాయి. అంటే ఎట్లా ఇంకా నీళ్ళే రాలేదు.
20% నీళ్ళు రాకముందే బీచ్ అయిపోతుంది. దాని గురించి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇష్యూలో ప్రజల్లో పోతుంది. అన్ని విధంగా లీగల్ స్టెప్స్ కూడా తీసుకుంటారని ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినారు. మరి తప్పనిసరిగా మరి ఇంకా వేరే ఎమ్మెల్యేస్తో పొత్తులు ఉన్నాయి కూడా, అవి కూడా వెరీ సూన్ బయట పెడతామని కూడా సభకు తెలియజేస్తుంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి. నమస్కారాలు. సీఎం కేసీఆర్ కృష్ణా నది జలాలను ఆంధ్ర వాళ్ళ ముఖ్యంగా కేసీఆర్ జగన్ తోటి కుట్ర పన్ని మన జలాలను ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతా ఉంటే చూస్తూ కూర్చుంటుండే. ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు అభ్యంతరకరం. ఇది ఆయన మాట్లాడేటందుకు ఆయనకు హక్కు లేదు. అందుకోసం ఇది ఒకసారి మంచి ఆలోచన చేస్తే నేను చెప్పిన బాగా బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను బతకాలి, మా పాలనకు అవసరం, మాకు నల్గొండకు అవసరం ఉంది, మాకు విజయవాడకు అవసరం ఉంది. కృష్ణలో వస్తే నీళ్ళు అంత రావాలి నమ్మకం లేదు. ఈసారి వచ్చింది నువ్వు పోయి బాగా మన 400 చేసి నమ్మకానికి 2 స్పెల్స్ వచ్చింది. మళ్ళీ 3rd స్పెల్ కూడా అక్టోబర్ 1 వస్తుందని చెప్తాం కదా అధ్యక్ష. అదృష్టం. కానీ అన్నిసార్లు బాగా ఒకసారి కూడా 5 నెలల చుక్కరాలు అధ్యక్ష. నీళ్ళు కూడా సముద్రానికి వేస్తూ అవుతుంది. పాత పంచాయతీని బంద్ చేసి నేను మొదలైన అధ్యక్ష మళ్ళీ నేను స్పష్టంగా పునఃపడ్డానికి చెప్తాను. ఆంధ్ర ప్రజలు కూడా ఈ సభ ద్వారా చెప్తాను అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు చెప్తాను. ఉభయ రాష్ట్రాల రైతాంగం యొక్క ప్రయోజనాలు పోయి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించుకున్నటువంటి అనుభవాలు సారం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి లోపడైనా నేను విజయకు అధ్యక్ష నేను చేసుకోవాలన్న రాష్ట్రం కదా తప్పదు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. కానీ మేము చేసుకుంటాం సార్, మాకు సహకారం కావాలని గారు నేను డెఫినెట్ 100% మా సహకారం ఉంటుంది. మా బాధ్యత ఉంటుంది, మీ బాధ్యత ఉంటుంది. మీకు రాయలసీమ పడుతుంది, నెల్లూరు అప్లయిస్తుంది, ప్రకాశం అప్లయిస్తుంది, తీసుకోండి. బంగాళాఖాతం దాన్ని పోయినాకంటే సముద్రం నువ్వు ఈ అసెంబ్లీని పరిదగించి అసలు కేసీఆర్ చంద్రశేఖర్ రావు ఆంధ్రాకు ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణకు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ ఓటంతో గెలిచిండా, తెలంగాణ ఓటంతో గెలిచిండా? అసలు ఏమన్నా కొద్దిగా ఇంగిత ఉందా? అసలు ఏమన్నా నీళ్ళ లాస్ గురించి, వాటర్ లాస్ గురించి ఏమన్నా కొద్దిగా అంత పరిచయం ఉంది ఆయనకు? ఒక్క బేసిన్ కి ఇంకో బేసిన్ తీసుకుపోకూడదు అనేది కూడా అది కూడా తెలియదా? ఇప్పటికే ఇలా పోతేడు పాటకెళ్ళి వాళ్ళు తీసుకుపోవాల్సింది మొట్టమొదట 15 టీఎంసీలు, దానికి అదనంగా 19 టీఎంసీలు ఎస్ఆర్బిసి రైట్ బ్రాంచ్ కెనాల్కి ఇచ్చిండ్రు. మొత్తం 34 టీఎంసీలు తీసుకుపోవాలి. సరే, అప్పుడు పెన్నార్ బేసిన్ తీసుకుపోయినా, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుపోయినా సరే ఒప్పుకుందాము. కానీ ఇప్పుడు ఫ్లడ్ వాటర్ మళ్ళీ 150 టీఎంసీలు వాళ్ళకు గతంలో ఇచ్చేసిండ్రు. 38 టీఎంసీలు గార్డెన్ నగర్కి, హెచ్ఎన్ఎస్ కు ఒక 40 టీఎంసీలు, 29 టీఎంసీలు ఏమో తెలుగు గంగకు, 43 టీఎంసీలు వెలుగుండకు ఇచ్చింది. ఇవాళ ఒకటి అడుగుతాను, మొత్తం 150 టీఎంసీలు ఇచ్చి అవన్నీ కూడా ఒక అన్నింటి వాళ్ళు విడిచిపెట్టి కొంత భాగం విడిచిపెట్టి మొత్తం కూడా టోటల్గా పెన్నార్ బేసిన్లో, అదర్ బేసిన్లో ఉన్నాయి. అసలు దాని గురించి ఈయన పట్టించుకోకుండా ఈయన ఎంత అసమర్థత కనిపిస్తుందంటే, ఈయన ముఖ్యమంత్రిగా మనకు వస్తాడు, ఈయనకు నదీ జలాల మీద అవగాహన ఉందా? ఈయన నదీ జలాలను ఎట్లా వినియోగించుకునేటందుకు ఈయనకేమన్నా కొంతనన్నా ఆసక్తి ఉందా? మనకు కృష్ణానదిలో 69% మనకుంటే 31 అంటే 18 రాయలసీమ భూభాగం ఉంది, క్యాచ్మెంట్ ఏరియా 13 టీఎంసీలు ఆంధ్రాది ఉంది. 31, 69 మనకుంటే
ఆఖకు మనకు ఈ నీళ్లు వాడుకున్న దాన్ని ఇన్ఫ్లేషన్ 31 మొత్తం % కూడా నీళ్లు వాడేసిండ్రు. ఆయన వాళ్ళకి ఇప్పుడు 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీ. ఈ సంవత్సరం వాడుకున్నది ఎంత అంటే 653 టీఎంసీలు వాళ్ళు వాడుకున్నారు. ఇవాళ తెలంగాణలో 299 నికర జనాలనే 272 వాడుకున్నాము. దాంట్లో కూడా తక్కువ వాడుకున్నాం అంటే ఎవరికి సమాధానం చెప్తారు? తలకాయ ఆడబెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. ఇవాళ మనకు ఇంకా 60 టీఎంసీలు 62 టీఎంసీలు మనం వాడుకునేది ఉంటే దాన్ని ఆంధ్రలో చేస్తాం. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నావు, జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి ఆ నీళ్ళు ఫ్లడ్ వాటర్ వాడుకోవాలని చెప్తున్నాం. వాళ్ళు 31% కృష్ణా బేసిన్ లో ఉండే భూములన్నింటికి వాళ్ళు 100% కాదు 200% వాళ్ళు నీటిని వినియోగించుకున్నారు. మనము ఇచ్చిన మనకు 33% కూడా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటే దీన్ని నువ్వు అభివృద్ధి చేసి ఎంబడెంబడే SLBC కంప్లీట్ చేసి ఎంబడే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసి ఎంబడే మీ ఆయకట్టు డెవలప్ చేసి కృష్ణానది జలాలను ఎట్లా వాడుకుందామని ఆలోచన చేయాలన్నా, లేకపోతే మొత్తం మీరు దోసుకొని పోయి మీరు కట్టుకోపోరు. వాళ్ళకు ఫ్లడ్ వాటర్ మీద వాళ్ళకి హక్కు ఉందా? పెనార్ బేసిన్కి వాళ్ళు తీసుకుపోయింది. ఇవాళ ఎంత మూర్ఖుడు అంటే నిన్ననే ఒక ఉత్తరం రాసిందండి వాళ్ళు. 45 టీఎంసీ ఎప్పుడైతే పోలవరంకి వెళ్ళి నీళ్లు కృష్ణా డెల్టాకు మళ్ళిస్తారో అప్పర్ రైపరెన్స్ స్టేట్స్ కు 45 ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంది, 35 ఏమో మహారాష్ట్ర కర్ణాటక ఉంది. ఈ 45కి వాళ్ళు ఏం పేచి పెట్టిండు గుర్తుంటే ఈ రోజు లెటర్ రాసిండు ఆయన. ఏదో కేఆర్ఎంపీకి ఒక లెటర్ రాసిండు. లెటర్ రాసి ఏమంటున్నాడంటే ఆ 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా మానే నీకు అక్కడ భూమి ఉంది ఆయన కృష్ణా బేసిన్ ఆంధ్రప్రదేశ్ లా. ఇది చాలా మందికి తెలియదు. ఒక్క అసలు నువ్వు వాడుకుంటున్నాను కూడా దానికి హక్కు రాదు. ఇక అందుకోసం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు అయితే గాలెన్ నగర్కి కానీ ఈ తెలుగంగకు కానీ ఈ ఏదైతే ఇప్పుడున్న వెలుగొండకు కానీ నీళ్లకు అసలు వాళ్ళకి అలొకేషన్ లేదు కాబట్టి ఆ 45 టీఎంసీ దీంట్లో అలొకేట్ చేస్తున్నామని చెప్పి లెటర్ రాస్తున్నాం. 6 ఏళ్ళకి వెళ్ళి మనం తీసుకున్నది ఉంటాయి. మహారాష్ట్ర కర్ణాటక 6 ఏళ్ళకే ఆ నీళ్ళను వాడుతుంటే ఈయనేమో అలాగా ఏమో అంటే కులాల పొట్టి అంటే పిక్తున్నాడు ఉండండి. ఇవాళ ఎందుకంటే అంత కోపం వస్తుందండి. ఒక టీఎంసీకి ఎంత ఒక టీఎంసీ 10-12 లక్షల ఎకరాలు 10-12,000 ఎకరాలు పడుతుంది. ఇలా మనకు 6-7 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం కూడా వినియోగించుకోలేదంటే నీ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక పనికిమాల ఇంజనీర్లను పెట్టుకొని నడుపుతా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ నేను ఒకటే కృష్ణానది జలాల విషయం లోపల పెన్నార్ బేసిన్ వాళ్లకు తీసుకుపోయే అధికారం లేదు, ఇతర బేసిన్లకు తీసుకుపోయేందుకు లేదు. ఇలా వీళ్ళకు కనీసం కృష్ణా కోర్టు ముందులో పోయి అరే వాళ్ళంతా ఏ బేసిన్లో ఇస్తుండ్రో అడగదనేటందుకు కూడా వీళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి ఆ మనసు ఒప్పడం లేదు. ఒక గుమ్ము కైపు కాబట్టి కుట్ర జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇవాళ డిపిఆర్లు ఇస్తే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ పెన్నార్ బేసిన్లు ఉంటాయి, మన ప్రాజెక్టులు మాత్రం కృష్ణా బేసిన్లు ఉంటాయి. మనకే హక్కు ఉంటుంది, వాళ్ళకి హక్కు ఉండదు. అందుకోసం ఇవాళ కేసీఆర్ కు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరోనా ముసుగుల ఏం చేసినా నడుపుతా అనుకోకుండా ప్రజలు ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఇవాళ కరోనా కంటే నీ నిర్ణయాలు భయంకరంగా ఉన్నాయి తెలంగాణ మీద. తెలంగాణ ప్రజలకు నీ నిర్ణయాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించి నష్టం కలిగించే తీరుగా ఉన్నాయి. ఇవాళ కరోనా కూడా నేను ఆ రోజు చెప్పిన 7 ఏప్రిల్ చెప్పిన ఈడ మొత్తం విస్ఫోటం వస్తుంది హైదరాబాద్ లో. ఇలా అదే విస్ఫోటం వచ్చింది. ఇప్పుడే పెద్దలు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఎంత నాసిరకం పనులు అంటే ఒక్కటి మీరు వినండి, వాడు 100 రూపాయలకు పని తీసుకునే కిందకి 60 రూపాయలకు ఇచ్చే వాడు 1% వానికి ఇచ్చుక పెడితే 30% పనులే ఎత్తున్నాయి. అందుకోసం ఎక్కడ కాంపాక్టింగ్ లేదు, ఎక్కడ ప్రాక్టర్స్ డెన్సిటీ అంటే కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చే డెన్సిటీ ఎవరు చూస్తలేడు. అక్కడ ఒక్క లేయర్ అనేది కనిపించిందన్నా మీకు, ఒక్క లేయర్ కూడా కనిపించలేదు. నేను చూసాను మాకు అంటే టీవీలో చూసిందంట. అంత నాశనకం పనులు. ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే మేము అంటే మా కుటుంబం కూడా కాంట్రాక్ట్స్ కుటుంబంకి వెళ్ళి వచ్చిందని, కానీ అది ఎట్లుంటుండే అంటే అప్పుడు
ఒక టీఎం అనేటోడు ఉండేటోడు, టెంపరీ మేస్త్రి అనేటోడు, వాడిని చూసి కాంట్రాక్టర్ దగ్గర రాడేది. ఇప్పుడేమైతుంది, కాంట్రాక్టర్ దగ్గర ఉండే ఏజెంట్ను చూస్తే ఈఎన్సీల కంటే సీఈల కంటే లాగులు గడుస్తుంది. అంత దుర్మార్గంగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇవాళ చెప్తున్నాము, ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ తీస్తా, మీ ముందర పెడతా, అవసరం వస్తే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చుందాం. కేసీఆర్ ను జైల్లోకి పంపించిన దగ్గర మనం విశ్రమించొద్దని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా తెలంగాణ నీళ్లు కృష్ణానది జలాలను ఒక్క పొట్టు నువ్వు తీసుకపోయినా సహించేది లేదని చెప్పి ఇవాళ ఏం చేస్తున్నావు కేసీఆర్? నువ్వు నిజంగా చెప్పు, నిజంగా ఏం చేయాలనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు మోసం చేస్తావా, ధోకా చేస్తావా, దగా చేస్తావా, దోచిపెడతావా ఆంధ్రులకు? ఇది మంచిది కాదు. ఇలా ఏ పేరు మీద నువ్వు ఇలా వచ్చి కుర్చీలో కూర్చున్నావో వాళ్ళకే మోసం చేయకు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్, జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. ఇక ఎందుకంటే మేము మాట్లాడుతూనే ఉన్నాం, మేము ఇంటర్నల్ గా. ఇప్పుడు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో పబ్లిక్ లో పోలేకపోతున్నాం, కొద్దిగా ప్రెస్ మీట్లు కూడా ఎక్కువగా పెట్టడానికి వీలైతే లేదు. కానీ మేము కాగితాల మీద ఏమేమి పనులు చేయాలి అవన్నీ చేస్తూనే ఉన్నాం. అవసరం అనిపిస్తే విజిట్ కూడా చేస్తాం. ఈ కృష్ణానది ప్రాంతాల్లో ఉండే ప్రజలను చైతన్యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళకు మొత్తం డిజిటల్ గా వాళ్ళకి ఏమేమి విధంగా మనం వాళ్ళకు చూపిస్తే అర్థమయ్యే రీతిలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇలా చాలా మోసం దగా చేస్తున్నాడు. వీటిని ఆపేటందుకు మనం ముఖ్యంగా యువకులు, రైతులు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పేసి ఇప్పుడు శ్రీకావత్ గారికి ఈ కృష్ణానది జలాల మీద మన అంటే పిసిసి అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కాపీని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. దయచేసి దీన్ని, ఎందుకంటే తెలంగాణకి ఏం జరిగిందంటే హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడేమో మనకు రాయచూరు, గుల్బర్గా, బీదర్ మనకున్నాయి. రాయచూరులో మాన్వి అనే ఒక తాలూకా ఉంది. దీని వెనుకనే ఏది మన జూరాల వెనుక, అది కర్ణాటక పోయింది. భీమా నదిలో అప్పుడు నిజాం గవర్నమెంట్ లా, హైదరాబాద్ గవర్నమెంట్ కూడా బూర్కుల్ రామకృష్ణ గవర్నమెంట్ లో కూడా 55లో అక్కడ మాన్వి తంగిడి దగ్గర భీమా ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాం. అది కట్టింటే మాకు మహబూబాబాద్ జిల్లాలో 8 లక్షల ఎకరాలు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. అవన్నీ పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో కలిసినాక మాకు అసలు 1 లక్ష ఎకరాలకు ఆర్టీఎస్ కు 1 లక్ష సుంకేజ్ కు 50 ఎకరాలకు. ఇప్పుడు సుంకేజీలు ఏమో 5 లక్షల ఎకరాలకు పోయింది, ఆర్టీఎస్ ఏమో 40,000 ఎకరాలకు వచ్చింది. అంటే ఎంత అంటే ఆ పాలనలో మనం చాలా తీవ్రంగా నష్టపోయినాం. అందుకోసం ఇవాళ కనీసం ఈ ముఖ్యమంత్రి నుంచి మేజర్స్ ఆర్టీఎస్ దగ్గర కూర్చొని కూర్చేసుకొని నేను కట్టిస్తాను, అది ఎక్కడ వాయను పాలమూరు దగ్గర చెప్పినప్పుడు ఎట్లా చెప్పిందంటే ఆమె నేను కూర్చేసుకొని కూర్చొని కరెక్ట్ మీకు 2.5 ఏళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పాడు. 4.5 ఏళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 10% పనులు కూడా కాలే. ఇలా ఎస్ఎల్పీసీ సొరంగం 44 కిలోమీటర్లు దొరికేస్తుంటే 32 కాంగ్రెస్ పీరియడ్ ఈయన మొత్తం వదిలిపెట్టింది దాన్ని. ఇంత దుర్మార్గంగా ఈయన వ్యవహారం ఉంది. ఇక కాళేశ్వరం నుంచి ఏమేమో చెప్పిండు, దానికోసం ఒక రోజు మొత్తం ఫుల్ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి కాళేశ్వరం ఉండే కాలా దందా, నల్ల డబ్బు ఎంత మారింది అనేది కూడా నిరూపించినందుకు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ये खोंडा पोचला जरूरत है क्या? ये से बात करो। सी हम बेसिकली 2-3 इश्यूज पे स्पेसिफिक लग रहा है। क्या हम कोंडा पोचम्मा सागर प्रोजेक्ट जाके आए।
वहाँ 1 महीने पहले चीफ मिनिस्टर साहब ने इनॉग्रेट किया। वो चीफ मिनिस्टर साहब की फार्म हाउस के बगल में ही है और पुन्नपोचम्मा सागर डैम से जो केनाल उनकी फार्म हाउस से जाती है वो केनाल को ब्रीच हो गया और वो पानी उस नजदीक गांव में जाके उनकी पूरी एग्रीकल्चर को डिस्ट्रॉय कर दिया और उनके घरों में पानी बड़ी सी बाढ़ आ गई। हम ये पूछना चाहते हैं केसीआर साहब से, अगर आपके फार्म हाउस के बगल में जा रहा केनाल भी आप ठीक से कंस्ट्रक्शन नहीं करा सकते, अब इस राज्य में आप किस तरह इरिगेशन प्रोजेक्ट्स ठीक से कंस्ट्रक्ट होंगे? आप लोगों को विश्वास नहीं दे पाएंगे क्योंकि ये पूरा एक लूट चल रहा है। फिर और भी हम जब इन्वेस्टिगेट किया तो पता चला कि उस केनाल का कुछ 400 करोड़ की वर्क जो कांग्रेस से उन्होंने इलीगली टीआरएस में ले लिए, पालेर एमएलए उपेंद्र रेड्डी और टीआरएस एमएलसी खन्ने प्रभाकर को ये वर्क सब कॉन्ट्रैक्ट में दिया। मत माने ये पूरी राज्य की डिकॉइटी हो रही है, अपनी मर्जी से टेंडर, अपनी मर्जी से सब कॉन्ट्रैक्ट, अपनी मर्जी से रेट, और इसके अनेक उदाहरण मैं दिया हूं। हम केसीआर साहब से डिमांड करते हैं कि ऐसे लो क्वालिटी वर्क्स आप कर रहे हैं, पूरी मिशन भगीरथा और इरिगेशन वर्क्स के साथ इस राष्ट्र की जो राजनीति है उसको आपने बर्बाद कर दिया, ये गलत बात है। ये हम तेलंगाना आवाम को देना चाहते हैं। धन्यवाद।